ప్రియమైన సహోదర సహోదరీలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశాన్ని ధ్యానించబోతున్నాము. ప్రభువు వచ్చువరకు మన జీవితం ఎలా ఉండాలి? ప్రభువు రాకడ సమీపంగా ఉన్న ఈ రోజుల్లో మన జీవితంలో 3 ప్రధాన భాగాలు: మన జీవం, ప్రాణం, సోల్, మన ఆత్మ, స్పిరిట్ మరియు మన శరీరం ఆయన ఎదుట నిందారహితంగా, అంటే ఏ దోషమూ మచ్చ లేకుండా ఉండటం ఎంత అవసరమో ఆలోచిద్దాం. 1. ప్రభువు వచ్చువరకు జీవము, ప్రాణము నిందారహితముగా ఉండవలెను. జీవం లేదా ప్రాణమనేది మన వ్యక్తిగత ఉనికిని, మన ప్రాణశక్తిని సూచిస్తుంది. ఇది మనల్ని సజీవంగా ఉంచేది. బైబిలు స్పష్టంగా చెబుతోంది, క్రియలు లేని విశ్వాసం ప్రాణం లేని శరీరంలాగే నిష్ప్రయోజనం, అది చచ్చిపోయినట్లే. బైబిలు బోధ మరియు ఆచరణ. ఆదిమ కాలంలో కయీను తన తమ్ముడైన హేబెలును చంపినప్పుడు అతని రక్తం భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది. ప్రాణం ఎంత విలువైనదో దేవుడు తెలియచేశాడు. రక్తమే జీవానికి మూలమని, దానిని విచారణ చేస్తానని దేవుడు హెచ్చరించాడు. మన ప్రాణం చాలా విలువైనది. ఈ రోజుల్లో మనం రేపటి గురించి, ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించాలో అని విపరీతంగా చింతిస్తున్నాం. కాని మన ప్రభూ మనకు బోధించారు, పరులు, దేవుని ఎరుగనివారు వీటి గురించి చింతిస్తారు. మన పరలోక తండ్రికి ఇవన్నీ మనకు అవసరమని తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. ఒక ధనవంతుడు తన ప్రాణంతో, ప్రాణమా, నీకు విస్తారమైన ఆస్తి సమకూరింది, తిను, త్రాగు, సుఖించు అనుకున్నప్పుడు దేవుడు, బుద్ధిహీనుడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు కూడబెట్టినవి ఎవరివవుతాయి అని అన్నాడు. లోకమంతా సంపాదించినా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మన ప్రాణాన్ని నిందారహితంగా ఉంచుకోవాలంటే ఇతరులకు సేవ చేయడంలో, వారి నిమిత్తం మన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉండడంలో, ప్రేమను చూపడంలో ఆదర్శంగా ఉండాలి. మన ప్రభువు మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టారు. అపోస్తలుడైన పౌలు కూడా పానార్పణముగా తన ప్రాణాన్ని ధారబోశారు. ప్రభువొచ్చువరకు ఈ లోకసుఖాల కోసం కాక నిత్యజీవం కొరకు మన ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. 2. ప్రభువొచ్చువరకు మీ ఆత్మ నిందారహితముగా ఉంచుకోవాలి. మానవ ఆత్మ అనేది మన అంతరంగ పురుషుడు. అది మన వ్యక్తిత్వానికి, మన నిర్ణయాలకు నిలయం. ఇది మన మనస్సు, హృదయం వలె అదృశ్యమైనా మనల్ని అసలైన వ్యక్తిగా నిలబెట్టేది ఇదే. ఆత్మ శాశ్వతమైనది. బైబిలు బోధ మరియు ఆచరణ. దేవుడు ఆకాశమండలాన్ని విశాలపరిచి, భూమికి పునాది వేసి, మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించాడు. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపంలాంటిది. ఇది మన అంతరంగాలన్నింటినీ శోధిస్తుంది. అందుకే దావీదు మహారాజు, ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు అనన్నాడు. ఆత్మ నిందారహితంగా ఉండాలంటే మన వ్యక్తిత్వ నిర్ణయాలు సరైనవిగా ఉండాలి. మంచివాడిగా ఉండాలా? దొంగగా ఉండాలా? భక్తి కలవానిగా ఉండాలా? భక్తిహీనుడిగా ఉండాలా? విశ్వాసిగా ఉండాలా? అవిశ్వాసిగా ఉండాలా? ఈ స్వేచ్ఛ మన ఆత్మకు దేవుడిచ్చాడు. నరుని ఆత్మ అనారోగ్యాన్ని భరించగలదు, కాని నలిగిన హృదయాన్ని ఎవరు సమాయగలరు? సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది, కాని మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతుంది. మన ఆత్మను మనం ప్రేమ, దయ, విశ్వాసం వంటి మంచి విషయాలతో నింపుకోవాలి. ఆత్మానుసారంగా జీవిస్తేనే దేవునికిష్టలముగా ఉంటాం. 3. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, ఆత్మ సంబంధమైన మనుష్యుడు. మన జీవితంలో మన దేహం దేవుని పట్ల మన వైఖరిని తెలియచేస్తుంది. మనము మట్టి నుండి పుట్టినవారమే. మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యాడు, కాని కడపటి ఆదాము, క్రీస్తు జీవింపచేయు ఆత్మయ్యాడు. బైబిలు బోధ మరియు ఆచరణ. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేశారు, శరీరానుసారులు శరీర విషయాలమీద, ఆత్మానుసారులు ఆత్మ విషయాలమీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఎందుకంటే అది దేవునికి విరోధం, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. కాబట్టి మనం శరీరానికి రుణస్థులము కాము. ఆత్మద్వారా శారీరక క్రియలను చంపితేనే జీవిస్తాం. ఈ లోకంలో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనంగా అనిపిస్తాయి, వాటిని గ్రహించలేడు, ఎందుకంటే అవి ఆత్మానుభవంతోనే వివేచింపబడాలి. 4. శిక్ష దేహమునకు కాదు, ఆత్మకి. మన దేహం మట్టి నుండి వచ్చింది, మళ్లీ మట్టికే చేరుతుంది. కాని మన ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్తుంది. ఈ జీవితం తరువాత ప్రతి ఒక్కరికీ తీర్పు నియమించబడింది. బైబిలు బోధ మరియు ఆచరణ.
మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనం దేహంతో జరిగించిన క్రియల ఫలమును, అవి మంచివైనా చెడ్డవైనా మైనస్ ప్రతివాడు పొందుతాడు. ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాలి. మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మసంబంధమైన శరీరముగా లేపబడుతుంది. మనం మన దేహాన్ని 1 గంటలో అగ్నితో కాల్చవచ్చు, కాని మన ఆత్మ నిరంతరం నిలుస్తుంది. దేవుడు రహస్యంగా ఉన్న ప్రతి అంశమును, ప్రతి క్రియను మైనస్ అది మంచిదైనా చెడ్డదైనా మైనస్ తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనం సిద్ధంగా ఉండాలి. ముగింపు. బైబిలు బోధిస్తున్నదీదే. ప్రభువు వచ్చువరకు మన ఆత్మను, మన జీవమును, ప్రాణమును మరియు మన శరీరమును పూర్తిగా ఏ దోషమూ లేకుండా నిందారహితముగా ఉంచుకుందాము. దేవుని రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు జీవిద్దాము. ఆయన మనకు ఆ కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్.